తెలుగులో చెప్పు, తెలుగులో చెప్పు. తెలుగు రాలేదండి. గుడ్ మార్నింగ్, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీకెండ్ వచ్చేసింది, ఇంకో కొత్త ట్రెక్ చేయడానికి రెడీ అయ్యాను అనమాట అండి. సో చెన్నై పక్కనే ఉన్న ఆంధ్రాలో ఉన్న ఒక చిన్న ట్రెక్ చేయడానికి వెళ్తున్నాను, అదే నాగలాపురం. ఇది చాలా అంటే చాలా ఫేమస్ ట్రెక్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు చెన్నై నుంచి నేను బయలుదేరుతున్నానంటే అప్రాక్సిమేట్గా ట్రావెల్ టైం అయితే కనుక 1.5 to 2 hours పడుతూ ఉంటుంది. ఒక చిన్న గ్రూప్ని కూడా తీసుకుని వెళ్తూ ఉన్నాను ఈ ట్రెక్కింగ్ నేను. సో మార్గం మధ్యలో విశేషాలని చెప్తాను అండ్ ట్రెక్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా వర్చువల్గా ఎంజాయ్ చేయండి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద ట్రెక్ నౌ. మేము చెన్నై నుంచి స్టార్ట్ అయ్యి గుమ్మడిపూడి, సత్యవీడు, టీపీ కోట మీదుగా ఈ ట్రెక్ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళామండి. సో మీరు ఆ డీటెయిల్స్ అయితే కనుక చూడొచ్చు ఇక్కడ మ్యాప్లో, అండ్ ఆల్సో నేను డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ పెడతాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, నాగలాపురం వెళ్ళడానికి కనుక మీరు జీపీఎస్ మ్యాప్ పెడితే అది టీపీ కోట దాటేసేసి తీసుకెళ్తూ ఉంది, కానీ టీపీ కోట ఊర్లో నుంచే సైన్ బోర్డు ఉంటుంది, అక్కడ నుంచి మనం డైవర్షన్ తీసుకుని వెళ్ళాలి. మీరు మాత్రం అది తప్పకుండా గమనించగలరు. టిఫిన్ ఎలా ఉంది చెప్పు బ్రో. హౌ ఇస్ ద టిఫిన్? Yum. This 5 rupees vada is like out of the world. సీరియస్గా Never had a vada like this. మీరు లంచ్ కానీ స్నాక్స్ కానీ ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్ళండి, లేదంటే నియర్ బై విలేజ్లో ఎక్కడైనా కూడా ప్యాక్ చేసి తీసుకెళ్ళండి. ఎందుకంటే ట్రెక్ టైంలో మనకి ఏ దొరకదు కాబట్టి ఫుడ్ లేకపోతే మనం కొంచెం స్ట్రగుల్ అవుతామండి. 8:50కి మా ట్రెక్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో రావడానికి అయితే కనుక వే చాలా కాంప్లికేటెడ్ ఉందండి, బట్ నేను డీటెయిల్స్ మొత్తం కనుక నేను మీకు మ్యాప్లో మీకు వివరిస్తాను ఎలా ఏంటి ఎక్కడ డైవర్షన్స్ తీసుకోవాలని చెప్పేసి. సో ఓవరాల్ అయితే కనుక 5 up 5 down ఉంటుంది. సో టైం ఎస్టిమేషన్ అయితే కనుక నేను చేసి 2 years అవుతుంది. సో యాక్చువల్ ప్రాక్టికల్గా అయితే చూద్దాం గ్రూప్తో వెళ్ళినప్పుడు ఎంత టైం పడుతుందని చెప్పేసి మనం. సో మాతో పాటు ఇక్కడ పక్కన ఉన్న పల్లెటూరులు కూడా కొంతమంది వెళ్తూ ఉన్నారు లగేజ్ అంతా తీసుకొని వండుకోవడానికి. టైం చూస్తే కనుక 8:54 అయిందండి. అప్రాక్సిమేట్గా మాకు ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది, అండ్ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ఫాస్ట్ చేసాం అనమాట. ఇది ఒక చెక్ డ్యామ్ లాంటిది, వర్షాకాలంలో అయితే కనుక ఇక్కడ వాటర్ ఉంటుంది, అండ్ మనం వెళ్ళే వ్యూ అయితే కనుక అదనమాట ట్రెక్ రూట్. అండ్ మన కొండ అయితే కనుక ఖచ్చితంగా ఎక్కువ అనమాట, పక్క నుంచి ఉంటుంది. తెలుగులో చెప్పు, తెలుగులో చెప్పు. తెలుగు రాలేదండి. ఏం రావాలండి, తెలుసులేవు నీకు తెలుగు తెలుసులు. వావ్, జస్ట్ హ్యావ్ వ్యూ. సో చెన్నైకి దగ్గరలో కానీ ఆంధ్ర తడ బోర్డర్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, నాగలాపురం ట్రెక్ అనేది చాలా తెలిసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ట్రెక్ అనమాట. ఈ కొండల్లో నుంచి వాటర్ స్ట్రీమ్ ద్వారా వెళ్ళే ట్రెక్ అనేది బిగినర్స్కి ఒక మంచి ఎంజాయ్గా ఉంటుంది, మోర్ లైక్ పిక్నిక్ అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ వాటర్ ఫాల్స్ అయితే కనుక 4 to 5 వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ. బట్ మనం అయితే కనుక మేబీ 1 or 2 మాత్రం చూస్తాము, అది నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. పైకి ఇంకా వెళ్తే కనుక ఎంత టైం పడుతుందని చెప్పేసి. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ లేక్ వచ్చాయని చెప్పుకోవచ్చు అండి. చూడొచ్చు ఇక్కడ చిన్న గుడి కూడా ఉందన్నమాట. ఇవి గ్రామదేవత వెళ్ళొచ్చు. ఇక్కడున్న దేవత పేరు సెంతమ్మ అంట అండి, ఈ అడవికి గ్రామ దేవత తను. బ్రహ్మజముడితో మంచిగా డెకరేట్ చేశారు, చాలా బాగా. ఇప్పుడు మనం 1 kilometer కంప్లీట్ చేసామండి, 25 minutes అయింది. రేఖా శర్మ గారి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడొచ్చు. I'm so tired. I don't know how will I cover the another 4. ఇంకా 4 kilometers ఉంది. Super hot but super place. Really to come, enjoy the weather, climate, place. What else will I say? Venki is a great. Oh my God. Great what da? Raj. Bagar. Something else will come. ఈ ఊరేనా? ఓకే. ఇప్పుడు ఎన్ని నెలలకు ఒకసారి వస్తారు ఇక్కడికి? మేము నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, మాకు లెక్కలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారు. వచ్చి మంచిగా వండుకొని కొంచెం పిక్నిక్ రోజంతా చూసుకొని, ఎండల్లో ఎక్కువ నెలకు వస్తాం, నెలకు ఒకసారి. ఇక్కడ వీకెండ్ లో మాత్రం వస్తారు ఉంటారు జనాలు, శని ఆదివారాల్లో. శని ఆదివారం ఫుల్గా వస్తారు. ఓకే. ఓపెన్ ల్యాండ్ లో నుంచి ఇక్కడ అడవి లోపలికి ఎంటర్ అవుతున్నాం అండి. ఇక్కడ మనం కొంచెం నీడ ఉందన్నమాట. 9 గంటలకి ఎండ అయితే కనుక అదిరిపోయేటట్టుంది.
ఇక్కడ వాటర్ స్ట్రీమ్ అయితే కనుక కొంచెం లోతుగా ఉందండి. లోతు అంటే ఒక నడుముల కంటే కొంచెం కిందకు ఉందన్నమాట. మనం వర్షం పడేటప్పుడు అయితే కనుక ఎండ ఉన్నప్పుడు అయితే ప్రశాంతంగా నీళ్ళలో దిగొచ్చు మనం. హలో బాయ్ 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 బాయ్. సో మన ట్రెక్ స్టార్ట్ చేసేది కనుక 1 hour అవుతుందండి. ఎగ్జాక్ట్గా 2.61 kilometers వచ్చాము. అక్కడ ఉన్న హై సెక్షన్ అనేది దాటి చేసి కిందకు వచ్చాము. ఇక్కడైతే కనుక మోస్ట్లీ ప్లాటూనే ఉందన్నమాట. అండ్ మన పక్కనే వాటర్ స్ట్రీమ్ కూడా ఉంది. అండ్ వ్యూ అయితే కనుక ఇలా ఉంది. మన వాళ్ళంతా క్యాండిడ్గా ఫోటోలు తీసుకుంటా ఉన్నారు ఉయ్యాల మీద పడుకొని. ఇక్కడైతే మనం మొత్తం స్ట్రీమ్లోనే వెళ్తా ఉన్నాం అండి. మొత్తం రాళ్ళని చూడొచ్చు అనమాట. వర్షాకాలం అయితే కనుక ఫుల్ వాటర్ ఉండొచ్చు. సో చెట్లు నీడు ఉండటం వల్ల కొంచెం రెస్ట్ తీసుకుంటా ఉన్నాం ఇక్కడ. When we are climbing up, it is juicy, it's waterish, it's refreshing. Wow. Okay. Orange, you get all kind of flavor. Right now I have rose. Okay. It's a nice one. Thank you. Thank you. About banana, Okay. you need to rip that and eat. Badam. You need to rip it out and inside the pulp we can eat it. Okay, thank you. చాలా బాగుంది. చాలా బాగుందా? టైం అయితే 10:30 అయిందండి. 3 kilometers వచ్చాం అనమాట. సో ఫార్ 1.5 hour అవుతుంది. చెట్టు కింద కూర్చొని చూసారు కదా, రకరకాల ఫ్రూట్స్ నట్స్ అవన్నీ ఎంజాయ్ చేసాం అనమాట. గ్రూప్తో వస్తే అదనమాట అడ్వాంటేజ్. మనం సోలోగా వచ్చినప్పుడు అయితే కనుక తిండి తెప్పులు నీళ్లు ఏమీ లేకుండా అలా పోతానే ఉంటాం. ఒక మంచి బ్యూటిఫుల్ వాటర్ స్ట్రీమ్ దగ్గరికి అయితే వచ్చాం మనం. చూడొచ్చు. వావ్. ఇట్స్ వెరీ డీప్. ఇదైతే కనుక చాలా లోతుందండి అక్కడ. ఐమ్ షూర్ నేనైతే మునిగిపోతాను. ఇక్కడైతే కనుక కొండెక్కుతున్నాం అండి. మేబీ ఇప్పటివరకు వచ్చినట్లు ఇదే స్టీప్ సెక్షన్ అని చెప్పుకోవచ్చు. అయితే సీహను వాట్ ఎ స్ట్రెచ్. It's a beautiful experience for me. This is my first trekking. First trek, and wow. I'm enjoying it already so much. Awesome, great. Couldn't get the entire of it already. ఫస్ట్ పూల్ అయితే కనుక మనం వచ్చేసామండి. ఫస్ట్ వాటర్ పౌండ్ అనమాట. This is the one, first time. ఫస్ట్ వాటర్ ఫాల్. యా, ఫస్ట్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. వో పూల్ నెంబర్ 1. వో. సో డిస్టెన్స్ వస్తే 3.35 kilometers అండి. మన ట్రెక్ స్టార్ట్ చేసి 1 hour 47 minutes అవుతుంది. ఇదే ఫస్ట్ పూల్ అని చెప్పొచ్చు అనమాట. అక్కడ కింద నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఇది వ్యూ. లుక్ ఎట్ ద క్రూ. వాట్ అన్ అచీవ్మెంట్ బ్రో. యు మేడ్ ఇట్ టు ఫస్ట్ పూల్. First and the last time. The route is my route only. I only got it. Oh, you only got it, huh? You are the Tamil Nadu Bear Grylls, bro. Bear Grylls, bro. Beagle illa. What a man, bro. సో ఫస్ట్ వాటర్ పూల్ దగ్గర నుంచి సెకండ్ వాటర్ పూల్కి వెళ్తున్నాం అండి. అదైతే కనుక పైకి క్లైమ్ చేయాలంట. ఇటు నుంచి ఇలా పైకి వెళ్ళాలన్నమాట. రాజు యూజువల్గా రాజు మనకు దారి చూపిస్తాడు. కమాన్ బ్రో. ఫస్ట్ వాటర్ పూల్ అయితే ఎవరు లేరండి అసలు. ఎవరిద్దరు మాత్రం ఉన్నారు. ఫస్ట్ పూల్ దగ్గర నుంచి అయితే ఇంక్లైన్డ్ స్టీప్ సెక్షన్ ఉందండి, మీరు చూడొచ్చు. Maybe. Yeah. Thanks, bro. This should be a poster. మా వాళ్ళకి అయితే క్యాచప్ చేసామన్నమాట. అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 300 మీటర్స్లో ఒక చిన్న రెస్టింగ్ స్పాట్ లాంటిది వచ్చింది. సో యా మోనికా జీ ఆయా. It's killing, bro. It's killing. It's just destroying. What a power. There you go. Wait, bro. Completely. Wait. Bag has completely. It came through bag.
ఆల్మోస్ట్ ట్రయల్ మేము ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాం, అందుకని మార్క్స్ అనేవి పెట్టాం అనమాట, రిటర్న్లో వచ్చేటప్పుడు మర్చిపోకుండా ఉండడానికి. సో సారథి ఈజ్ మార్కింగ్ ద ట్రయల్. What a spot, bro. చూడొచ్చు ఇక్కడ స్ట్రీమ్ అయితే వైడ్గా ఉంది. లాట్ ఆఫ్ ఫిషెస్. స్ట్రీమ్ ఈజ్ వెరీ వైడ్. ఇలా దారి మొత్తం కొంచెం నీడతో ఉంటే కనుక ప్రశాంతంగా ఉంటుంది ఎండ నుంచి. బట్ ఐ గెస్ గో అవుట్ ఆఫ్ ది షేడ్. యా బ్రో, Monica needs motivation, bro. No, we need her motivation. That's what I told her. You are the motivation for us. Rockstar of the event, man. I think silent killer should. Silent killer, bro. That's what. Bro, this is the cave I was telling you last year. They let us stay in the cave if it rains. Night stay now. నైట్ స్టే చేసేవాళ్ళు అయితే కనుక ఇక్కడ క్యాంపింగ్ కూడా చేస్తారండి గృహలో. వర్షం లాంటిది ఏమైనా పడినా కూడా ఏమైనా అవ్వదన్నమాట. Whoa! This looks like a heaven. Night camping, absolutely perfect spot. 11 பேர்ல 2 பேர் டிராப் அவுட். வெரி ஓவரால் ஆமா, இங்க இருக்க கூடாது ஒரு ஆள் வந்து பாறையில உட்கார்ந்திருக்காரு வேற. நீங்க தான் சார். ఒక 10 minutes కూర్చున్న తర్వాత మళ్ళీ కేవ్ దగ్గర నుంచి బయలుదేరామండి. ఇక్కడ నుంచి ఒక 700 meters మాత్రమే ఉంటుందంట మ్యాజిక్ పూల్. సో వ్యూస్ అయితే కనుక ఇలా ఉన్నాయి. అమేజింగ్ వ్యూస్. ఫ్రంట్ అయితే కనుక ఇలా ఉందన్నమాట. I want to climb that one day now. But if you look at approach, no, it will be quite normal. It just takes time, that's it. From here on it looks like. ఇక్కడ చూస్తే కనుక సార్ వ్యూస్ ఎలా ఉన్నాయి. Whoa! Sliding pool. చూడొచ్చు. People jump from here, no? No, they slide from here. Slide, okay. So they slide from here and then ఇది స్లైడింగ్ పూల్ అంటారండి. చూడొచ్చు మీరు ఎలా ఉంటుందన్నమాట. చాలా నేరోగా ఉంటుంది. బ్రో
వాట్ ఎ మ్యాన్ బ్రో యు ఆర్. యాక్చువల్గా అయితే దారి కనుక్కోలేకపోయామండి. కొంతసేపు కూర్చున్న తర్వాత సారథి వెళ్ళేసేసి దారి అయితే కనుక్కున్నాడు, పిలిచాడు. స్లోగా వెళ్తాను. ఇది చూస్తే కనుక స్ట్రీమ్ ఏరియా అనమాట. మేబీ రైనీ టైంలో అయితే కనుక సూపర్గా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ అవడం వల్ల వాటర్ అయితే కనుక లేదు. మనం ఏం చేసినా వాటర్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇదే స్టెప్ పూల్ అంటారంట దీన్ని. చూద్దాం. నైస్, జస్ట్ అ వ్యూ. ఆల్ స్టాక్ వాటర్. సో మన స్టార్ట్స్ చూస్తే అండి ఓవరాల్గా 5.24 కిలోమీటర్స్ వచ్చాము. 3.5 hours అవుతుంది మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యి ట్రెక్ స్టార్ట్ చేసి. అండ్ ఎలివేషన్ అయితే 233 meters గెయిన్ చేసాం అనమాట. గుడ్, వెరీ నైస్. టైం అయితే 1:45 అయిందండి. సాలిడ్లో చూసారు కదా, పూల్ కిందకి వెళ్ళిపోయి వాటర్లో డిప్ చేశాను అనమాట. ఫ్రెష్గా మళ్ళీ రీబర్త్ ఇచ్చినట్టుంది. సో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం, ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతూ ఉన్నాము. ఇక్కడ నుంచి ఫస్ట్ పూల్ దగ్గరికి వెళ్ళేసేసి మా ఫ్రెండ్స్ని తీసుకొని కిందకి వెళ్ళిపోతాం అనమాట. లెట్స్ సీ, బట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. స్లైడింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. జస్ట్ 300 meters అని మన వాటర్ ఫాల్ దగ్గర నుంచి అంతే. చూడొచ్చు అసలు ఏరియా అయితే కనుక చాలా బాగుంది చిన్నగా. మేము ఫస్ట్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. 40 minutes పట్టింది మాకు అప్రాక్సిమేట్గా. 1.2 kilometers అనమాట. అండ్ దిస్ ఇస్ మా ఫ్రెండ్స్ ఇద్దరు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాట్ ఏ థెరపీ బ్రో, బోత్ బా రెజ్యూనేటెడా రేఖ? కంప్లీట్లీ. టైం అయితే 3 o'clock అయిందండి. ఈ ఫస్ట్ పూల్ దగ్గర నుంచి బయలుదేరాము. అండ్ టెంటేటివ్గా అయితే 1.5 hours మేము పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నాము. రాజ్, do you think we can go down in 1 hour? Sure bro, with all your effort and guidance, definitely we can. Wow, what an accent bro. తెలుగులో చెప్పు బ్రో, తెలుగులో చెప్పు ఒకసారి. రాదమ్మా. రాదా బ్రో? వాట్ ఇస్ దిస్ బ్రో? రేఖ రాలేదు. Awesome, congratulations. Thank you. Thank you. సో వాళ్ళ టైం అయితే కనుక 4:40 అయిందండి. 4:40 అయిందనమాట. రిటర్న్ అప్రాక్సిమేట్గా 4.5 kilometers వచ్చింది. సో మార్నింగ్ అయితే మనం 10 కాదు 9:30కు బయలుదేరాము. 4:40 అప్రాక్సిమేట్గా 7-8 hours పట్టిందనమాట. బట్ వెరీ నైస్ వన్. ఓకే, ఈజీ వన్. బట్ సన్ ఉండటం వల్ల కొంచెం డిఫికల్ట్ అయింది. బట్ ఎంజాయ్డ్ ఇట్. ఫుడ్ కన్నా కొంచెం ఉండేసేసి కొంచెం హైడ్రేషన్ అయితే బాగుంటే కొంచెం ఎనర్జెటిక్గా కంప్లీట్ చేయొచ్చు అనమాట. దట్స్ ప్రిటీ మచ్. అండ్ హోప్ యూ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో వీడియో కలుద్దాం. టిల్ దెన్ టాటా, బాయ్.